ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది, మీరు నిన్నగాక మొన్న ప్రభుత్వంలోకి వచ్చే ముందు రైతులకు మీరు ఏమి ఇస్తారో ఒక్కసారి మీరు మాట్లాడి మీరు చూపిస్తాను. మీడియా మిత్రులను కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. ఈ రైతులు పండించిన పంట మీకు గిట్టుబాటు ధర ఇచ్చి లాభసాటి ఇచ్చి ఇవాళ 1 ఎకరం వడ్లేస్తే 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాల్కి 540 రూపాయలు ఎక్కువ వస్తే 15,000 ఇవాళ ఎకరాకు అదనంగా కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకున్నది. ఇదే కాదు 1500 రూపాయలు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వారు నమ్మ పలికింది. క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ను ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా 500 రూపాయల క్వింటాల్కి ప్రకటిస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు, రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్లో చెప్పిండ్రు. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. ఇంతమంది నమ్మబలికి 500 రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంట కూడా ఇవ్వకుండా మళ్ళా ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో 500 సంగతి వదిలిపెట్టి కనీసం 700 రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసిండ్రంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు.